వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. మీ ఇంటిని హోమ్ థియేటర్గా మార్చాలి అనుకుంటున్నారా? మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్, మూవీస్ అన్నీ కూడా బిగ్ స్క్రీన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సింది ఒకే ఒక డివైస్, అదే ప్రొజెక్టర్ అన్నమాట. ఇది ఎక్కడైనా సెటప్ చేసుకోవచ్చు. అంటే బాల్కనీస్లో, రూమ్స్లో, బెడ్రూమ్స్లో, లేకపోతే కెఫేస్లో, రెస్టారెంట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, ఎక్కడైనా వితిన్ ఫ్యూ మినిట్స్లో సెటప్ చేసుకొని హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో రైట్ నౌ మనతో పాటు ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ నుంచి ప్రొప్రైటర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉందా ఇప్పుడు అండి? యాక్చువల్గా మాది 2005 December 7th స్టార్ట్ చేసాము. కంప్లీట్గా అప్పటి నుంచి మేము ప్రొజెక్టర్ ఫీల్డ్లోనే ఉన్నాము. ఇప్పుడైతే రీసెంట్గా ఒక ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఓన్లీ కంప్లీట్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ సేల్ చేస్తున్నాం. ఓకే, అట్లా. సో మొత్తం అంటే ఏ మోడల్స్ ఉంటాయి రీఫర్బిష్డ్లో? అంటే ఎన్ని మోడల్స్ మీ దగ్గర ఉన్నాయి? ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్ మోడల్స్ అన్నీ ఉంటాయి. ఎప్సన్, సోనీ, హిటాచి, ఎన్ఈసి, ఇన్ఫోకస్, ఆల్ బ్రాండెడ్స్, పానాసోనిక్ అన్నీ ఉంటాయి. అన్నీ సర్వీస్ చేస్తాం. అన్నిటికీ స్పేర్స్ అవైలబిలిటీ ఉంటాయి మా దగ్గర. ఆల్మోస్ట్ 22 years నుంచి ఉన్నాం కదా ఫీల్డ్లో. ఇక్కడ ఒకటి ఉంది, మాకు చెన్నైలో ఒకటి ఉంది, బెంగళూరులో కొన్ని ఇంపోర్ట్ చేస్తాము. ఇప్పుడు మా ప్రొజెక్టర్స్ మొత్తం షార్జా నుంచి కొన్ని, సింగపూర్ నుంచి కొన్ని లిఫ్ట్ చేస్తాం. ఓకే, అట్లా. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎక్కువ ఇప్పుడు ఈ 6 years నుంచి రీఫర్బిష్డ్ మోడల్స్ మీరు అమ్ముతున్నారని. సో ముఖ్యంగా అసలు ఫస్ట్ అంటే న్యూ పీస్ కొనడం బెటరా, రీఫర్బిష్డ్ కొనడం బెటరా? ఎందుకంటే ఏముండదు యాక్చువల్లీ, న్యూ పీస్ అయితే కంప్లీట్ బాడీ టు బాడీ న్యూ ఉంటుంది. రీఫర్బిష్డ్ ఏంటంటే ఓన్లీ బాడీ ఒకటే పాత్ ఉంటుంది. లోపల ఉండే ఆప్టికల్ ఇంజిన్, ల్యాంప్, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. కొత్త ప్రొజెక్టర్ ఎంత లైఫ్ వస్తుందో ఈ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ కూడా అదే లైఫ్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రొజెక్టర్స్లో డూప్లికేషన్ అంటే ఏది ఉండదు స్పేర్స్లో. వేరేజ్ ఇన్ ల్యాంప్స్లో కాపీ ల్యాంప్స్ ఉంటాయి, ఒరిజినల్ ల్యాంప్స్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ఆల్ స్పేర్స్ ఆర్ ఒరిజినల్. ఏ స్పేర్కి ఏ బ్రాండ్కి ఏది వేయాలో అదే వేసుకోవాలి. అంతేగాని ఒక మోడల్లో నుంచి తీసి ఇంకో మోడల్ వేయడము అటు సెట్ కావు దీంట్లో. అందువల్ల ఏంటంటే మంచి ఆ కంపెనీ, ఇప్పుడు ఎప్సన్ ఉంది, ఎప్సన్లో ఉండే ఏదైతే స్పేర్స్ ఉన్నాయో ఆ ఎప్సన్కే సెట్ అవుతాయి. మనం పానాసోనిక్ సెట్ చేద్దాము లేకపోతే వేరే బ్రాండ్కి సెట్ చేద్దాము అట్లా ఉండదు. దీనిలో డూప్లికేషన్ ఉండదు. అందువల్ల ఏంటంటే మాకు లైఫ్ బాగా వస్తుంది. ప్రొజెక్టర్స్ కస్టమర్స్ కూడా హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒక 6-7 years బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ప్రొజెక్టర్స్. ఓకే, ఏదైనా కూడా రీఫర్బిష్డ్ ఏదైనా ఎవ్రీథింగ్, ఏ మోడల్ అయినా సరే. కానీ ఇప్పుడు కొత్తది కొనడంలో రీఫర్బిష్డ్ కొనడంలో రేట్ ఎంత వేరీ అవుతుంది? ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్ మోడల్ తీసుకోండి, ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్స్ 40,000 ఉన్నాయి అనుకోండి, మన దగ్గర అవి 15,000, 16,000, 17,000 వస్తాయి రీఫర్బిష్డ్లో. ఓకే, 40,000 15,000 వస్తుందంటే సగం తగ్గినట్టే. 15 to 18 వరకు మధ్యలో వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్స్ కావాలి, ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్స్ ఏదైనా సరే 80,000 నుంచి 1,00,000, 2 లక్షల వరకు ఉన్నాయి కొత్తవి. ఇప్పుడు మన దగ్గర రీఫర్బిష్డ్ ఎట్లుంటుంది అంటే 30,000, 25,000 to 30,000, 35,000. ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే 40,000 వరకు ఎక్సలెంట్ బ్రాండ్, మంచి బ్రాండ్స్ వస్తాయి. ఎప్సన్లో వస్తుంది, సోనీలో వస్తుంది, బెంక్యూలో వస్తాయి, పానాసోనిక్లో వస్తాయి. అట్లా ఆల్మోస్ట్ ఆల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 60 to 70% బెటర్ అవుతుంది. కాబట్టి అట్లా చూసుకున్నా కూడా రీఫర్బిష్డ్ బెటర్ అనిపిస్తుంది. సో మొత్తం అంటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఎన్ని బ్రాండ్ మోడల్స్ ఉన్నాయి? బ్రాండ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెల్ నోన్ బ్రాండ్స్ అన్ని డీల్ చేస్తాం మేము. ఇది లేదు ఇది లేదని కాదు. ఆల్మోస్ట్ ఆల్ పానాసోనిక్ ఉంటుంది, సానియో ఉంటుంది, సోనీ ఉంటుంది, హిటాచి ఉంటుంది, ఎప్సన్ ఉంటుంది, బెంక్యూ ఉంటుంది, ఎన్ఈసి ఉంటుంది, వ్యూసోనిక్ ఉంటుంది. అట్లా ఆల్ బ్రాండ్స్ ఓన్లీ బ్రాండెడ్ డీల్ చేస్తాం. లీడింగ్ బ్రాండెడ్ కంపెనీస్ ఏమున్నాయో అన్నిటికి సంబంధించిన ప్రొజెక్టర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే, ప్రొజెక్టర్స్ కొనే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, అరే మాకు బిగ్ డిస్ప్లే కావాలి, మంచిగా ఇట్లా హోమ్ థియేటర్ సెటప్ కావాలి అనుకుంటారు. కానీ ఏం డౌట్ వస్తుందంటే, ఇప్పుడు 75
ఇంచెస్ టీవీ కొనడం బెటరా లేకపోతే 120 ఇంచెస్ డిస్ప్లే ఉన్న అంటే ప్రొజెక్టర్ కొనడం బెటరా అని కన్ఫ్యూజన్ ఉంటది. సో ఎట్లా అంటారు, టీవీ ఆలోచించాలా ప్రొజెక్టర్ ఆలోచించాలా, ఎట్లా బెస్ట్? అంటే టీవీ అనేది చాలా రోజులు మనం వాడుతున్నాము. అవును. ఇప్పుడు సపోజ్ ఒక 75 ఇంచెస్ టీవీ కావాలి కొనాలి అనుకోండి, మార్కెట్లో బ్రాండెడ్లో అయితే ఒక 80,000 నుంచి 1 lakh పెట్టాలి. 75 ఇంచెస్ అంటే 1 lakh 1,30,000 పెట్టాల్సి వస్తుంది. వేరే ఇప్పుడు మన ప్రొజెక్టర్స్లో అదే 75 ఇంచెస్ టు 120 ఇంచెస్ వరకు, 75 ఇంచెస్ అనేది నథింగ్ అసలు ప్రొజెక్టర్స్లో. 100 to 120 133 ఇంచెస్ వరకు మనం 20,000 నుంచి 50,000 మధ్యలో 20,000కి మంచి క్వాలిటీ ప్రొజెక్టర్స్ వస్తాయి. లేదు నాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలి, 30,000, 4Kలో కావాలి, 35,000 40,000 45,000 50,000లో 120 to 133 ఇంచెస్ స్క్రీన్ అల్టిమేట్ క్లారిటీతో వస్తుంది. ఓకే, 4K విజన్ హెచ్డి బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు మీకు అదే మీకు 100 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 2.5 lakh 2 lakh అబోవ్ ఉంది ఈజీగా. మన అంటే ఒక 50,000 పెట్టారంటే మంచి స్పీకర్, చిన్న స్పీకర్స్ తీసుకోవాలి, బ్లూటూత్ స్పీకర్ తీసుకోవాలి, దీనికి ఒక అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసుకోవాలి, ప్రొజెక్టర్కి ఒక 120 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. మీకు అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా బ్లూటూత్ ఉంటుంది, బ్లూటూత్ ద్వారా స్పీకర్ కనెక్ట్ చేసుకుంటే సౌండ్ స్పీకర్లో వస్తుంది, పిక్చర్ ప్రొజెక్టర్లో వస్తుంది. కరెక్ట్. బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అండ్ ప్రొజెక్టర్ పోర్టబుల్ కూడా కాబట్టి నువ్వు టీవీని ప్రతి చోటికి క్యారీ చేయలేము. ప్రొజెక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు హాల్లో పెట్టుకుంటాం, లేదు మనం పెంట్ హౌస్ అంటే పెంట్ హౌస్ వాడుకోవచ్చు, బాల్కనీలో పెట్టవచ్చు, వాడుకోవచ్చు. కరెక్ట్, అదొక అడ్వాంటేజ్. కరెక్ట్. ఇప్పుడు కానీ టీవీ, ఇప్పుడు కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే టీవీ అయితే ఎక్కువ ఇయర్స్ వస్తుంది, ప్రొజెక్టర్ వస్తుందో రాదో అని అనుకుంటారు. సో ఎంత లైఫ్ స్పాన్ ఎట్లుంటది అంటే ఇంతకు ముందు ల్యాంప్ కాస్ట్ ఎక్కువ ఉండేది ప్రొజెక్టర్లో. ల్యాంప్ ఈజ్ అ కన్జ్యూమబుల్ ఫర్ ప్రొజెక్టర్, ఇట్ విల్ కన్జ్యూమ్ ద ల్యాంప్. అందువల్ల ఏంటంటే ల్యాంప్ కాస్ట్ ఎక్కువ ఉండే లోపల భయపడేవాళ్ళు, అరే మళ్ళీ ల్యాంప్ రీప్లేస్ చేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా, ఎవ్రీ టైం మనకు 3-4 ఇయర్స్కి ఒకసారి ల్యాంప్ మార్చాలంటే. ఇంతకుముందు 15,000 16,000 అట్లా ఉండేది. ఇప్పుడు ల్యాంప్ కాస్ట్ కూడా చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎట్టైనా సరే కొత్త ల్యాంప్ ఒక 4-5 ఇయర్స్ వస్తుంది. మనం మళ్ళీ ఒక ల్యాంప్ వేసుకోవాలనుకుంటే 2,500 3,000 పెడతారు. ఒక ల్యాంప్ వేసుకున్నారనుకోండి మళ్ళీ ఒక 5 ఇయర్స్ వస్తుంది. ఎనీవే టీవీ కూడా 10 ఇయర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే ఎల్ఈడి టీవీస్ అయితే అసలు ప్యానల్స్ పోతున్నాయి, అవి కూడా ఎక్కువ లైఫ్ రావట్లేదు. అదైనా అదే ఇదేనా ఇదే. ఇక్కడ ఇట్స్ లైక్ బ్రాండ్ బట్టి మనం వాడే ప్రొజెక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ హెచ్డీలో ఒక రేట్ ఉంటుంది, లేజర్లో అసలు ల్యాంప్ అవసరం ఉండదు, లేజర్కి నార్మల్ ప్రొజెక్టర్లో ఒక రేట్ ఉంటుంది. అట్లా మోడల్ టు మోడల్, కంపెనీ టు కంపెనీ మారుతూ ఉంటుంది. సో జనరల్ గా ల్యాంప్ అనేది అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత చేంజ్ చేస్తూ ఉంటారు? నార్మల్గా 8,000 అవర్స్ నుంచి కొన్ని 8,000 ఇస్తారు, కొన్ని ల్యాంప్స్ కొన్ని 10,000 ఇస్తారు, కొన్ని 15,000 ఇస్తారు, కొన్ని 5,000 ఇస్తారు, అట్లా ఉంటుంది. ఓకే. అది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఏ ప్రొజెక్టర్ ల్యాంప్ అయినా సరే ఒక 4-5-6 సంవత్సరాలు 4 to 6 ఇయర్స్ మధ్యలో వరకు వాడుకోవచ్చు. బ్రహ్మాండం మంచి క్లారిటీతో ఏం పోదు. మన ఇంట్లో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఆ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు టీవీ అయినా కాలిపోద్ది, ప్రొజెక్టర్ అయినా కాలిపోతుంది. సో జనరల్ గా ఇప్పుడు ఈ ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఒక మంచి హోమ్ థియేటర్ ఫీల్ ఉండాలి, ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీ అంతా అని అనుకుంటారు. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఒక నార్మల్ ఇంట్లో పెట్టుకోవాలి, సెటప్ చేసుకోవాలి అనుకుంటే ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి? ఇంతకుముందు ఇంట్లో థియేటర్ పెట్టుకోవాలి అంటే అందరికి వీలుండేది కాదు. ఎందుకంటే ప్రొజెక్టర్ కాస్ట్ ఎక్కువ ఉండేది, ఆడియో సిస్టమ్ ఎక్కువ ఉండేది, మళ్ళీ కనెక్టివిటీ కన్ఫ్యూజన్ ఉండేది. అందువల్ల ఏంటంటే అందరు పెట్టుకోవాలంటే కొద్దిగా కష్టపడేవాళ్ళు. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే హై క్లాస్ పీపులే థియేటర్ని ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక 20,000 to 30,000 చేతిలో కానీ ఉంటే మన ఇంట్లో ఒక 10/14 లేకపోతే 12/16 రూమ్ సైజ్ కానీ ఉంటే హ్యాపీగా థియేటర్ ఒక 30-40 వేలలో బ్రహ్మాండమైన థియేటర్ పెట్టుకోవచ్చు. నేను ఎట్లా పెట్టుకోవాలా అనేది కూడా నేను మీకు నీట్గా డెమో చూపిస్తాను, ఏ ప్రాజెక్ట్ ఎట్లా వస్తుందో చూపిస్తాను, ఏ విధంగా పెట్టుకుంటే మనకి ఇంట్లో థియేటర్ సెట్ అవుతుంది చూపిస్తాను. మీకు ఏ క్లారిటీ ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేసి అడిగితే నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. కరెక్ట్. సో ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ సెటప్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది డెస్క్టాప్స్కే సెట్ అయితే అంటారు, కొంతమంది టీవీ ఉంటేనే అవుతుంది అంటారు. సో జనరల్గా మీ దగ్గర ఉన్న మోడల్స్ అన్ని కూడా ఇట్లా అంటే లైక్ సెటప్కి కనెక్టివిటీస్కి లేదు. యాక్చువల్గా దీంట్లో హెచ్డిఎంఐ అనేది ఉంటుంది, హెచ్డిఎంఐ ఉంటుంది, విజిఏ పోర్ట్స్ ఉంటాయి, ఆడియో పోర్ట్స్ ఉంటాయి. హెచ్డిఎంఐ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ అంతా హెచ్డిఎంఐ వాడుతున్నారు అందరూ. హెచ్డిఎంఐ కూడా అల్ట్రా హెచ్డి
అట్లా సాకెట్స్ ఉంటాయి కదా, మనం మన ప్రొజెక్టర్ని అమెజాన్ ఫైర్ స్టిక్కి ఆల్ టైప్స్ ఆఫ్ సెటప్ బాక్సెస్కి వాడుకోవచ్చు. ల్యాప్టాప్ అనేది కామనే, ప్రొజెక్టర్ అంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం, ఇది అందరికి తెలిసిందే. అన్ని సెటప్ బాక్సెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్రహ్మాండం. మన టీవీ ఏదైతే సెటప్ బాక్స్ కనెక్ట్ చేస్తామో అదే విధంగా ప్రొజెక్టర్ కనెక్ట్ చేసేసుకొని వాడుకోవచ్చు. సో ఎంతసేపు ఒక 10 minutes లో అయిపోతుంది సెటప్ అంతా కూడా? అట్లనే కాదు, మన రూమ్ సైజ్ ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడ పెట్టుకుంటే మీరు స్క్రీన్ ఇంత నీట్గా వస్తుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి కస్టమర్కి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దాన్ని బట్టి చూసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్స్ అనేవి ఇంట్లో ఎక్కువ చూస్తున్నాము, అట్లనే సేమ్ టైం రెస్టారెంట్స్ లో కానీ హోటల్స్ లో కానీ ఇప్పుడు ఆఫీసెస్ లో కానీ చూస్తుంటాం. కస్టమర్స్ మాక్సిమం వచ్చేసి మనకు కాలేజెస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ కాలేజ్ టు స్కూల్స్ నుంచి చిన్న స్కూల్స్ నుంచి ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్ అందరూ వాడతారు. మేము బల్క్గా కూడా సప్లై చేస్తాం. 20 నెంబర్స్, 30 నెంబర్, 40 నెంబర్ ఎన్ని కావాలండి. ఇంకొకటి ఏంటంటే ఏ బ్రాండ్ ఉన్నా సరే మేము సర్వీస్ చేస్తాం, ఎనీ బ్రాండ్, అది ఏ మోడల్ అయినా సరే ఎక్సెప్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ జోలికి మేము పోము. ఎల్ఈడి ప్రొజెక్టర్స్ మేము అమ్మము, ఎందుకంటే అవన్నీ యూజ్ అండ్ త్రూ ప్రొజెక్టర్స్. కానీ మార్కెట్ లో ఎల్ఈడి ప్రొజెక్టర్స్ మీద చాలా హైప్ ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ ప్రొజెక్టర్ అనగానే ఆన్లైన్ ఓపెన్ చేస్తారు, 5,000 ప్రొజెక్టర్, 10,000 ప్రొజెక్టర్ అంటారు. దీస్ ప్రొజెక్టర్స్ ఆర్ యూజ్ అండ్ త్రూ ప్రొజెక్టర్స్, దానికి స్పేర్స్ దొరకవు. అది చాలా మందికి తెలియదు కస్టమర్స్కి. నా ప్రొజెక్టర్ 5,000కి వస్తుంది కదా, 10,000కి వస్తుంది కదా, 15,000కి వస్తుంది కదా అనుకుంటారే. కానీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా బ్రాండింగ్ కూడా మా ఓన్ బ్రాండింగ్ చేసి మేము ఎల్ఈడి ప్రొజెక్టర్స్ మార్కెట్లో దించవచ్చు, కానీ మేము సర్వీస్ ఇవ్వలేనప్పుడు ఆ ప్రొడక్ట్ అమ్మడం వేస్ట్. అంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది అలాంటి 5,000, 6,000 పెట్టి? వారం రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు, 1 month రావచ్చు, అదే అంతే. ఎల్ఈడి ప్రొజెక్టర్ అనేది దాంట్లో మెకానిజం ఏమి ఉండదు. వేరే దీన్ని ఎల్సిడీస్ అండ్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్లో దీనికి సపరేట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, R&Ds ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 20, 35, 40 years నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రొజెక్టర్స్ అనే బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ మంచి పానాసోనిక్ అంటే పెద్ద కంపెనీ, ఎప్సన్ అనేది ఇంకా పెద్ద కంపెనీ, బెంక్యూ అట్లా. అందువల్ల దీని బ్రాండ్ వేరు, దీని స్ట్రెంగ్త్ వేరు. కరెక్ట్. అట్లా. సో మొత్తం మీరు అంటే సప్లై కూడా చేస్తారా, అంటే డెలివరీ కూడా చేస్తారా? మేము ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్లా ఉంటుందంటే కొంతమంది కస్టమర్స్ సార్ మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాము, మరి పంపించగలుగుతారో పంపించలేరు ఎవరు భయం ఉంటుంది. అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేయండి, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ పెట్టి సార్ ఇదో ఈ ప్రాజెక్ట్ ఇది మీకు మా కోఆర్డినేటర్స్ అందరూ ఏం చేస్తారంటే మీకు ఫొటోస్, ప్రైజింగ్ అన్నీ పెడతారు. మీకు నచ్చిన ప్రొజెక్టర్ తీసుకోండి, మీరు మీ అడ్రస్కి పంపిస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు పేమెంట్ చేశారు, మీకు ప్రొజెక్టర్ వచ్చింది, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ప్రోడక్ట్, యూ కెన్ రిటర్న్ బ్యాక్ ద ప్రోడక్ట్ అండ్ యూ కెన్ కలెక్ట్ ద అమౌంట్ ఆల్సో. నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐమ్ టెల్లింగ్ యూ, అస్సలు మీరు 1 రూపీ కూడా మీరు లాస్ అవ్వరు. నచ్చితే మళ్ళీ, నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ కూడా పంపించండి, వెనకేస్తారు, లేదంటే వేరే ప్రొడక్ట్ పంపిస్తారు, అది చూసుకోండి, అది కూడా నచ్చలేదని పంపించండి. సో కాన్ఫిడెన్స్ అంత ఉంది మీ ప్రోడక్ట్స్ మీద మీకు. అందుకోసం ఇంకోటి ఏంటంటే కస్టమర్ అమౌంట్ పెట్టుకుంటున్నాడు కదా, మనం దాన్ని న్యాయం చేయాలి. అంతకుమించి ఇప్పుడు మనం వాళ్ళని 20,000, 30,000 వాళ్ళ తీసుకొని ఫోన్లు అట్లా అంటే కొన్ని మార్కెట్లో చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. అట్లా ఇప్పుడు ఈ ప్రొజెక్టర్స్ అనేవి అంటే లైక్ కొంతమంది సీలింగ్ కి పెట్టే ప్రొజెక్టర్స్ ఉంటాయి, కొన్ని పోర్టబుల్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి. కాకపోతే పోర్టబుల్స్ అనేది అదే చెప్పే కదా ఇందాక, నాన్ రిపేరబుల్ ప్రొజెక్టర్స్ వీలైనంత వరకు వాటి జోలికి పోకపోవడం మంచిది. ఎందుకంటే మేము అమ్మము, ఎవరికి సజెస్ట్ చేయను. మీరు రిపేర్ కానప్పుడు సజెస్ట్ చేయడం ఎందుకు? ఇప్పుడు బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ అన్నిటినీ వాళ్ళకి ఫిక్స్ చేసుకోవచ్చు, సీలింగ్ ఫిక్స్ చేసుకోవచ్చు, టేబుల్ టాప్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కూడా సెటప్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ అంటే మీరు రీఫర్బిష్డ్ లోనే ఉన్నారు కాబట్టి సో సర్వీస్ కూడా మీరే ఇస్తారు. అంటే ఇప్పుడు ఒకసారి మీద ఉన్నాక అంటే వారంటీ, గ్యారంటీ ఎట్లా ఉంటుంది ఒక్కొక్క ప్రొజెక్టర్? అసలు మాది మెయిన్ సర్వీస్ సెంటరే. మా ఫస్ట్ నుంచి కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ప్రొజెక్టర్ సర్వీస్ చేస్తాం. చాలా కాలేజెస్కి అంటికి డైరెక్ట్ కస్టమర్స్ తీసుకొచ్చి ప్రొజెక్టర్స్ ఇస్తుంటారు కాబట్టి మన దగ్గర ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్కి స్పేర్స్ అవైలబిలిటీ ఉంటుంది. అన్ని బ్రాండ్స్ సర్వీస్ చేస్తాం, అది ఫస్ట్. రెండోది ఏంటంటే మేము ఏ ప్రొజెక్టర్ అయితే అమ్మినా కూడా అన్నిటికీ వారంటీ ఇస్తాం. వారంటీలో ప్రాబ్లం వచ్చింది అంటే మా దగ్గర వీలైనంత స్పేర్స్ ఉంటాయి. స్పేర్స్ ఉన్నాయనుకోండి సర్వీస్ చేసి ఇస్తాము. ఒకవేళ అవ్వలేదు అన్నప్పుడు విల్ రీప్లేస్ ద ప్రొజెక్ట్ ఇట్ సెల్ఫ్. ఇష్యూ వచ్చింది, రిపేర్ కాలేదు, ఎందుకంటే కస్టమర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు కదా, అది మళ్ళీ నష్టపోతాడు. అందువల్ల ఏం చేస్తామంటే మేము బాస్ ఈ ప్రాజెక్ట్ రిపేర్ అవ్వట్లేదు, ఇది మళ్ళీ ఇదే ప్రైజింగ్కి సేమ్ సిమిలర్ మోడల్ ఉంది, దాన్ని తీసుకెళ్ళండి, దాన్ని పంపిస్తాం కంపల్సరీ.
ఇంకొకటి ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ ప్రాబ్లం వచ్చింది, కొంతమందికి ఏంటంటే నాకు ప్రాజెక్ట్ ప్రాబ్లం వచ్చింది చాలా అర్జెంట్ ఉందండి అంటే మేము స్టాండ్ బైలు పెట్టి మా ప్రాజెక్ట్ వాళ్ళకి స్టాండ్ బై పెట్టి వాళ్ళ ప్రాజెక్ట్ రిపేర్ అయ్యేంత వరకు మా ప్రాజెక్ట్ వాడుకునేలా చేసిన తర్వాత అట్లా కూడా సర్వీస్ ఇస్తాం. ఓకే. ఏం ప్రాబ్లం. సో మోర్ దెన్ అంటే మీ గురించి చెప్పాలి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువ, అంటే కస్టమర్కి ఎప్పుడు కూడా ఇష్యూ రావద్దు, అంటే ఒక్కసారి ప్రోడక్ట్ కొన్నాక ఆ సర్వీస్ మీది మంచిదని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మేము 20 years నుంచి ఉన్నాము అంటే ఓన్లీ ఫర్ సర్వీస్. ప్రొజెక్టర్స్ కస్టమర్స్ దొరకడం చాలా కష్టం. దొరికిన కస్టమర్ని పోగొట్టుకుంటే బిజినెస్ లాంగ్ రన్లో నడవదు. అందువల్ల వీలైనంత వరకు కస్టమర్కి పేమెంట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సర్వీస్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం రీఫర్బిష్డ్ కొంటున్నాం కదా, అది రిపేర్ అవుదా అది పాడైన ఇస్తున్నారేమో అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అయితే ఎట్లా. నేను ఏ క్లారిటీ ఏ విధమైన డౌట్ ఉన్నా యూ కెన్ కాల్ ద నెంబర్స్, మీకు అన్ని విధాల ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో మీరు ఇప్పుడు మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయండి? అంటే బెంగళూరులో కూడా అంటే బ్రాంచ్ కాదు, అది స్టాక్ పాయింట్ లాగా మనకు కొన్ని వచ్చే స్టాక్ని బట్టి కొన్ని బెంగళూరులో హోల్డ్ చేసి పెడతాను. చెన్నై అయితే రెగ్యులర్ మౌంట్ రోడ్లో ఉంటుంది. చెన్నైలో మనకు షార్జా నుంచి సింగపూర్ నుంచి వచ్చిన స్టాక్ అంతా అక్కడ డంప్ చేసి అక్కడ కూడా సర్వీస్ చేస్తారు. కాకపోతే టెక్నీషియన్స్ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి మెయిన్ హైదరాబాద్ నుంచి అన్ని ఏరియాలు కలిపి పంపిస్తాను. సో మోస్ట్లీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ప్రొజెక్టర్ కొనాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ అసలు ఏమేమి చెక్ చేసుకోవాలి అని చెప్తారు మీరు? ప్రొజెక్టర్ కొనాలి అంటే వాళ్ళు ఫస్ట్ మీకు ఏ సైజ్ అవసరం పడుతుంది, అంటే మీ రూమ్ సైజ్ ఎంత ఉంటుంది, మీ కనెక్టివిటీ ఏది ఉంది. చాలామందికి ఏంటంటే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది ఐడియా ఉండదు. మీరు ప్రొజెక్టర్ కొనాలి, మీరు రెడీ టు బై ఏ ప్రొజెక్టర్ అన్నప్పుడు మీ ఫస్ట్ వీలైనంత వరకు నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీకు ఏ విధమైన సలహా అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రొజెక్టర్ సెట్ అవుద్ది, ఎంతలో సెట్ అవుద్ది, మీరు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, దానికి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చింది ఉంది అంటే తీసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి మాకు డెమో చూపిస్తారా కనెక్టివిటీ? డెఫినెట్గా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు కొన్ని థియేటర్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి, హోమ్ థియేటర్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఎటువంటిదంటే ప్రొజెక్టర్స్లో కూడా 720p, 1080p, 1920p, 4K అంటే 2160p అట్లా ఉంటాయి. వేరియస్ మోడల్స్ ఉంటాయి. స్టార్టింగ్ రేంజ్ నుంచి ఇట్లా మోడల్స్ అన్ని క్లారిటీ పరంగా కూడా సైజ్ పరంగా కూడా ఎట్లా ఎంత కావాలనుకున్నా ఎలాంటి మోడల్ కావాలనుకున్నా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబిలిటీ. సో ఒక్కసారి డెమో చూద్దాం. సో ఇప్పుడైతే మనం డెమో చూడబోతున్నాము. ఇలా ఉన్న రూమ్ ఇంకొన్ని నిమిషాల్లో హోమ్ థియేటర్ సెటప్ అయిపోతుంది. సో ఒక్కసారి డెమో చూపిస్తారా? ఇది యాక్చువల్గా వచ్చేసి ఎప్సన్ ప్రొజెక్టర్ అమ్మా. ఇది మనం ఏం చేసామంటే ఈ ఎప్సన్ ప్రొజెక్టర్కి ఇక్కడ నుంచి జియో సెటప్ బాక్స్, ఇది జియో సెటప్ బాక్స్ నుంచి ఇన్పుట్ HDMI కనెక్ట్ చేశాను. ప్రొజెక్టర్ ఆన్ చేస్తే ఇప్పుడు నేను స్క్రీన్ నుంచి ఒక 13 feet డిస్టెన్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి, ఒకటేసారి నేను ఇప్పుడు యాక్చువల్గా మ్యూట్ పెట్టున్నాను, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు నేనేం చేశానంటే ఏదైతే జియో సెటప్ బాక్స్ ఉందో దానికి బ్లూటూత్ ఉంటుంది కాబట్టి బ్లూటూత్ ద్వారా చిన్న సౌండ్ బార్ కనెక్ట్ చేశాను. ఒక 1500 2000 రూపీస్ అంతా ఉంటుంది సౌండ్ బార్, అది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనకేమైంది, ప్రొజెక్టర్ ఉంది, చిన్న సౌండ్ బార్ పెట్టాను, నార్మల్ సెటప్ బాక్స్కి కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఒక 30,000 రూపీస్లో మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓకే, మొత్తం సౌండ్ బాక్స్ తీసుకున్నది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది అరౌండ్ ఎంత అవుతుంది? ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్. ఇది ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్స్ మన దగ్గర వచ్చేసి 28,000 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఇదే ప్రాజెక్ట్ కొత్తది కొనాలనుకోండి 1,19,000 ఉంది. అట్లా మోడల్ టు మోడల్ ఉంటుంది. అవును, మీకు యాక్చువల్లీ డెమో చూపిద్దామని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఇది కనెక్ట్ చేశాను. మనకు హార్డ్లీ నార్మల్ ప్రొజెక్టర్ ఒక 20,000 రూపాయల ప్రొజెక్టర్ పెట్టుకోవాలి, ఒక 1,500 to 2,000 రూపీస్ ఒక సౌండ్ బాక్స్ పెట్టేసుకోవాలి, ఇన్పుట్ ఇచ్చేస్తే థియేటర్ రెడీ అయిపోతుంది. సో ఈ వైట్ షీట్ అంటే ఇది స్క్రీన్ అంటారు దీన్ని. ఇది ఇప్పుడు మనం వాడేది వచ్చేసి 120 inches స్క్రీన్, ఇది 120 ఇంచులు. ఇది ఇప్పుడు నేను ఒక 20,000 రూపీస్ ప్రొజెక్టర్ పెట్టాను, 120 ఇంచుల స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ అనుకోండి, స్క్రీన్ లేదు మన దగ్గర, వైట్ వాల్ ఉన్నా కూడా, లప్పం పుట్టి పెట్టిన వైట్ వాల్ ఉన్నా కూడా దాని మీద బ్రహ్మాండంగా మనం ప్లే అయిపోతుంది. క్లారిటీ కూడా అంతే ఉంటుంది, సేమ్ క్లారిటీ ఉంటుంది, ఏముండదు. కాకపోతే స్క్రీన్ ఎందుకు వాడతారంటే ఏదైనా మనం మరకలు పడినప్పుడు ఇబ్బంది, వాల్ పాడవుతుంది కాబట్టి అందువల్ల స్క్రీన్ వాడతారు. స్క్రీన్ కాస్టింగ్ కూడా మన దగ్గర స్క్రీన్స్, కేబుల్స్
ఆల్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. స్క్రీన్ వచ్చేసి 3,300 నుంచి ఆల్మోస్ట్ 10,000 అంటే కొంతమంది ఫిక్స్డ్ స్క్రీన్ కావాలి, కొన్ని రిమోట్ కావాలి, కొన్ని నార్మల్ స్క్రీన్స్ కావాలి, సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇవి కూడా బల్క్ లో సప్లై చేస్తారు మొత్తం అన్ని ఎన్నైనా నమ్మ సప్లై చేస్తాం. అండ్ ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ మనం ఈ ట్రైపాడ్ లాంటి దానికి సెటప్ చేసినాము. సో ఇది కూడా అవైలబుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ట్రైపాడ్ స్టాండ్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇది సైజుని బట్టి మన ఏరియాని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. కానీ ఓవరాల్ గా ఒక మంచి సెటప్ చేసుకోవాలంటే 20,000 to 25,000 ఉన్నా కూడా సెటప్ అయిపోతుంది, చేసుకోవచ్చు. హోమ్ థియేటర్ సెటప్ రెడీ అయిపోతుంది, బ్రహ్మాండం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎక్స్పోర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ లో పర్చేస్ చేసిన కస్టమర్ ఉన్నారు, వారితో మాట్లాడి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సునీల్ అండి. ఓకే, సో మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారండి? మాకు బార్ అండ్ రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయండి. లైక్ మాకు రెగ్యులర్గా ఏంటంటే మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి, ప్రొజెక్ట్స్ అనేది మాకు ఆల్మోస్ట్ మా రెస్టారెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ 6 years నుంచి వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. ఓకే, 6 years నుంచి సర్వీస్ ఇస్తున్నారు. ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇమీడియట్గా వీళ్ళు మాకు గెట్ బ్యాక్ అవుతున్నారు. సో ఎన్ని ప్రొజెక్టర్స్ పర్చేస్ చేయడం జరిగింది? ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద 11th one. ఓ 11th one. ఓకే, సర్వీస్ అంతా ఎట్లుంటుంది అంటే ఒకసారి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా, ఎందుకంటే రీఫర్బిష్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో అలా ఏం లేదండి, ఎందుకంటే నేను 6 years నుంచి చూస్తున్నాను ఈ సర్వీస్. సో వెరీ గుడ్. సో ప్రైస్ ఎట్లా అనిపించింది? ప్రైస్ బయట కంపేర్ టు బయట అనేది ఇది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎందుకు చాలా మంది వెండర్స్ని చూసాము, చాలా క్లయింట్స్ చూసాము. ఫైనల్గా మేము 6 years నుంచి వీళ్ళు కంటిన్యూ అవుతున్నామంటే యూ విల్ గెట్ టు నో. కరెక్ట్. అండ్ ఇక్కడ సర్వీస్ కూడా అంటే వారంటీ గ్యారంటీ కూడా ఉన్నాయి. సో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఒకసారి తీసుకున్నాక, దాని సర్వీసెస్ అంతా ఎట్లా? సో తిన్నవత అలాంటివి రాలేవు. మిడిల్లో ఒకసారి వన్స్ వచ్చినప్పుడు వీళ్ళు రీప్లేస్ ఐటమ్ అనమాట. సో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా రీప్లేస్ చేసి సర్వీస్ అంతా మంచిగా. సో ఎవరికైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే ఎందుకు ఎక్స్పోర్ట్ వాళ్ళని? సో 6 years నుంచి ఒక కస్టమర్ మీకు ఎలా తెలిసింది అసలు? సో బిఫోర్ ఒక వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ద్వారా నాకు రిఫర్ చేశారు. జస్ట్ 6 years నుంచి ఒక కస్టమర్ వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నారంటే ఇంతకన్నా వేరే ప్రూఫ్ అవసరం లేదనుకుంటా. కరెక్ట్ అండి. సో ఆల్మోస్ట్ 11 కొన్నారంట. ప్రతి ఒక్కటి కూడా అంటే ఎప్పుడు ఇష్యూస్ రాలే, ఏం ఇష్యూ వచ్చినా కూడా ఆన్ టైం సర్వీస్ ఇస్తారు. మరీ అంత ఇష్యూ వస్తే రీప్లేస్ కూడా చేసిందంట. సో ఇంకేంటి, సర్వీస్లో అయితే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, మన ఇంటిని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 25,000 to 30,000 ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మంచిగా రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా బయట ఒరిజినల్గా చూసుకుంటే 1 lakh ఏమో ఉన్నాయి, బట్ రీఫర్బిష్డ్లో అయితే మంచిగా 30,000 అరౌండ్లో హోమ్ థియేటర్ సెటప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే అరే ఏ సెటప్ కొనాలి, ఎంత పడుతుంది, షీట్ ఎంత తీసుకోవాలి, లెంత్ ఎంత ఉండాలి, ఏ కనెక్టివిటీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఏం డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ వారికి కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రొజెక్టర్ సెట్ అవుతుంది, మీ హోమ్కి ఎలాంటిది తీసుకోవాలి, మీ స్కూల్స్ కావాలా, కాలేజ్కి కావాలా, బల్క్ కావాలా, ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి పాన్ ఇండియా డెలివరీ చేస్తారు. ఇంకెందుకు లేట్, మీకు ప్రొజెక్టర్ కావాలంటే అప్రోచ్ చేస్తారు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.